ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. KPI లక్ష్యానికి అనుగుణంగా అప్డేట్ చేయాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. JNTUలో సైద్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు. వివరాలను వెల్లడించిన వైస్ ఛాన్సలర్ CSRK ప్రసాద్. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులకు ట్రాఫిక్ 1 CI రమేష్ పిలుపు. సీఎం సహాయ నిధితో నిరుపేదలకు చంద్రబాబు నాయుడు ఆర్థిక భరోసా. చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజన్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనింగ్ కలెక్టర్ మానిషా, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో విజన్ యాక్షన్ ప్లాన్ లక్ష్యాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. రానున్న 3 రోజుల్లో జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తమ శాఖలకు సంబంధించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కింద నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సక్రమంగా వివరాలు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, CPO పి త్రినాథ్, ఇతర అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు కాకినాడ JNTU, ఆదిత్య యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాంగణాలను సౌత్ ఇండియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు JNTUK VC ప్రొఫెసర్ KVRK ప్రసాద్ తెలిపారు. కాకినాడ JNTU VC కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి ఛాంపియన్షిప్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, రెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు, OSD కోటేశ్వరరావు, PD డాక్టర్ శ్యామ్ కుమార్, MG రాజు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, మన చేతుల్లో లేదు. డేట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే అన్ని యూనివర్సిటీకి కాంపిటీషన్స్ జరపాలి కాబట్టి క్లాష్ వస్తాయని చెప్పేసి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క డేట్ అని అట్లా వాళ్ళే ఇస్తారు. టైం టేబుల్ తయారు చేస్తారు. సో డిసెంబర్ 10 నుంచి 14 వరకు వాళ్ళే మనకి డేట్ ఇచ్చారు. సో ఈ 242 యూనివర్సిటీస్కి రాయంగా 138 యూనివర్సిటీలు ఒప్పుకున్నాయి. 138 యూనివర్సిటీలో టీంను పంపిస్తాం. యూనివర్సిటీ ఒకటే టీం పంపించాలి. ఈ 138 టీమ్స్ని మనం 4 గ్రూపులుగా చేస్తాం. పూల్స్ అంటాం. పూల్ A, B, C, D. అంటే ఒక్కొక్క పూల్లో 138/4 అంటే ఒక 34 కానీ 35 టీమ్స్ కానీ ఉంటాయి. 4 పూల్ చేస్తే 138 టీమ్స్ని కలిపితే మనకి 960 మంది క్రీడాకారులు వస్తారు. 300 మంది మేనేజర్లు కానీ, కోచ్లు కానీ, అధికారులు కానీ, ఒక 60 మంది వస్తారు. సో ఈ అన్నింటినీ మన యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ జరపడం కష్టం కాబట్టి మేమేం చేసామంటే ఒక మన ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం.
మీరు ఒక పూల్ మ్యాచ్ని ఒక 30 టీమ్స్ మీకు పంపిస్తాము. వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళ హాస్టల్లో ఉంటారు, అక్కడే గేమ్స్ పెడతారు. అట్లా ఇంకొక పూల్ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని అచ్చంపేటలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో 4 వాళ్ళు చెరువులు చేస్తే మిగతా 2 పూల్స్ మన దగ్గర ఉంటాయి. మన గ్రౌండ్లోనే, మన క్రీడా మైదానంలోనే వాళ్ళు ఆడతారు అనమాట. సో వీళ్ళందరికీ ఏంటంటే నాకౌట్ లెవెల్లో జరుగుతాయి. తర్వాత ఫైనల్స్కి వచ్చేటప్పుడు లీగ్ మ్యాచ్ లాగా ఉంటుంది. ఒకరికొకరు అందరు కాంపిటీషన్ చేస్తారు 4. అయితే ఈసారి మేము ఏం చేసామంటే ఈ నాకౌట్ మ్యాచెస్ వరకు అక్కడ ఆదిత్యాల కొన్ని, అట్లాగే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి. తర్వాత లీగ్ మ్యాచ్లన్నీ మన క్యాంపస్లో జరుగుతాయి. అందరికి అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ పూర్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చి మన గ్రౌండ్లోనే మొత్తం గేమ్స్ జరుగుతాయి. అక్కడ మాత్రం పగలే జరుగుతాయి, డే మ్యాచెస్ అంటారు. వేరే మన దగ్గర అయితే పగలు రాత్రి 2 జరుగుతాయి. ఫ్లడ్ లైట్స్లో కూడా పిల్లల్ని ఆడిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ఈవ్ టీజింగ్, మహిళా చట్టాలపై విద్యార్థులకు పోలీస్ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. అందులో భాగంగానే కాకినాడ చర్చి స్క్వేర్ సెంటర్లో ఉన్న బచ్చురామ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ప్రమాదాలు నివారించవచ్చునని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. అలాగే మహిళల భద్రత చట్టాలు గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు ఎంఎస్ బాబు, ట్రాఫిక్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేను రోడ్డు మీద దాడుతున్నానండి, ఎదురుకుంటా రోడ్డు అటు సైడ్కి వెళ్ళాలి. అక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చిన వెంటనే ఇలా రోడ్డు అడుగు పెడతాను. అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ వాహనం నన్ను కుదరడానికి ఈ సైడ్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎడమవైపు ఆడ వెళ్తూ ఉంటాడు, అంతే కదమ్మా. ఆ టైప్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ఒకే క్లియర్గా ఉందని చూసుకోవాలి. ఒక్కసారి రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ రైట్ చూసాము, అగైన్ లెఫ్ట్ చూసుకున్నాం, అగైన్ రైట్ సైడ్ చూసుకోవాలి క్లియర్గా ఉందా లేదా అని. అప్పుడు దెన్ క్రాస్ ద రోడ్. చెప్పండి, రైట్ లెఫ్ట్ రైట్. ఇది సింగిల్ రోడ్ ఉన్నప్పుడు మీరు పాటించవలసిన విధానం. అదే సెంటర్లో డివైడర్ ఉందనుకోండి, మెయిన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు భానుగుడి సెంటర్ దగ్గర వాటి దగ్గర రోడ్డు దాటాలి. ఆ టైంలో ఫస్ట్ ఉపయోగించినటువంటి రైట్ లెఫ్ట్ రైట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి సెంటర్ డివైడర్ దాకా చేరుకున్నారు. నెక్స్ట్ డివైడర్ని క్రాస్ చేయాలి, అంతే కదా. అప్పుడు ఏ ప్రిన్సిపల్ ఉపయోగిస్తాము? గుడ్. అప్పుడు మనకు వాహనం లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వాహనాలు వాళ్ళకి లెఫ్ట్ కనుక అలా వెళ్తూ ఉంటాయి. అంటే ఈ సైడ్ కుదరడానికి అవకాశం ఉంటుంది కనుక అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే తల్లి. సింగిల్ రోడ్ అయితే రైట్ లెఫ్ట్ రైట్, డబుల్ రోడ్ అయితే రైట్ లెఫ్ట్ రైట్, దెన్ లెఫ్ట్ రైట్ రైట్. ఈ 2 ప్రిన్సిపల్స్ని పక్కా పాటించాలి. ఇవి కంపల్సరీగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మీ మిగిలిన విద్యార్థులు కొంతమంది రాలేదు, వాళ్ళు కూడా చెప్పి ఈ యొక్క ప్రిన్సిపల్ని పాటిస్తూ రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. యూకత్తుపల్లి మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. చిన్నజగంపేట వచ్చి చందక గోవింద్, రాజేశ్వరి, గుర్రం అప్పయ్యమ్మ, తంగేళ్ళ వర్షిత, అలాగే కొడవలు వచ్చేసరికి దేవరపల్లి మల్లేశ్వరరావు, షేక్ తలుపులమ్మ, వనిపూడి వచ్చేసరికి కంద లక్ష్మీ నాగ చక్రదేవరావు, తాలిపతి వచ్చేసరికి శంకర నాగబాబు. మొత్తం అందరికీ కలిసి 3,70,000 రూపాయలు వచ్చింది. ఇందులో వనిపూడి 1,40,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం గురించి మరి అతనికి సపోర్ట్గా ఉండాలి. ఒకసారి మనిషి జబ్బు పడితే ఆ కుటుంబం ఏ విధమైన ఇబ్బందులు అవుద్దో ఆ ఇబ్బందుల సహాయ సహకారాలతో ఉంటానని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు 3,70,000 రూపాయలు ఈ చదివిన పేర్లందరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా సుశిక్షితులైన ఇన్స్ట్రక్టర్స్చే డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హర్నాథ్ రెడ్డి కోరారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో
22 బ్యాచ్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా ఎంవీఐ హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగాను, ఎంవీఐ గౌరీశంకర్ విశిష్ట అతిథిగాను పాల్గొని శిక్షణకు హాజరైన వారికి మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ ఏస్బాబు మాట్లాడుతూ తన వృత్తిలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని, దానిని పొందేందుకు ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నానని అన్నారు. ఎంవీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ ఉత్తమ డ్రైవర్కు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఓర్పు అని, అది ఉంటే సురక్షిత ప్రయాణానికి మొదలు మెట్టు అని అన్నారు. ఎంవీఐ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎంవీ లైసెన్స్ పొందిన వారు ఎలాంటి వాహనాలు నడపొచ్చో, హెవీ లైసెన్స్ పొందిన వారు ఎలాంటి వాహనాలు నడపొచ్చో సవివరంగా తెలియజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో అందిస్తున్న హెవీ డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ కేడిఎం రాజు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రామారావు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ చదువుకుని బయటకు వెళ్ళిపోయినాడు, 4 years బీటెక్ చదువుకుని బయటకు వెళ్ళిపోయినాడు, ఎంత బాధపడతారో అంత బాధపడ్డారు. మేమే దానికి విట్నెస్ అనమాట. అంత బాగా జరుగుతుంది ఇక్కడ ట్రైన్. వన్ ఆఫ్ ద బెస్ట్, వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇందాక సార్ అడిగారు మీకున్న లైసెన్స్ ఏంటని, అందరూ ఏం చెప్పారు? ఎల్ఎంవి అన్నారు. ఎల్ఎంవి అంటే మీరు ఏ వెహికల్స్ తోలచ్చు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న లైసెన్స్ ఏ వెహికల్ తోలచ్చు, అది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 4-wheeler. ఎగ్జాక్ట్లీ తను చెప్పింది కరెక్ట్. 7.5 tons జీవీడబ్ల్యూ. మస్ట్ సే జీవీడబ్ల్యూ అంటే ల్యాడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్. అంటే కొన్ని వాహనంలోకి వచ్చేటప్పటికి తర్వాత మనం ఇక్కడ వాడేటప్పటికి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. జీవీడబ్ల్యూ అంటే గ్రాస్ వెహికల్ వెయిట్, ల్యాడ్ అండ్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ వెయిట్. మీకు 7.5 tons కెపాసిటీ ఇంక్లూడింగ్ వెహికల్, పేలోడ్ ప్లస్ వెహికల్తో ఉన్న వెహికల్ వరకు మీరు పోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 407 వ్యాన్ ఏదో అక్కడ వరకు మీరు పోవచ్చు. ఈ మనం ఏంటంటే బొలెరో పికప్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే బస్సెస్లో కూడా ఆల్మోస్ట్ మినీ అండ్ మిడి అంటారు, ఆ వెహికల్స్ వరకు మీరు తోలచ్చు. కాకపోతే వాటికి కూడా జీబీడబ్ల్యూ మెన్షన్ చేస్తారు. అంటే ఇన్ని బస్కి ఇన్ని సీట్లు ఉంటే మీరు తోలచ్చు అన్నది కాదు. బస్ కాదు, బస్లో కూడా జీబీడబ్ల్యూ మాత్రమే చూడాలి. ఎందుకంటే కార్వాన్ ఉంటుంది, బస్ తీసుకొచ్చి కార్వాన్ కట్టడం ఉంటుంది. వాటి మీరు ఎల్ల మీద మీరు తోలాలి. దాంట్లోనే 9 సీట్లే కదా. నేను డిఫరెన్షియేషన్ చెప్తాను. లేదా టాటాలో ఇన్బిల్డ్ బస్సు నుంచి ఒక అంబులెన్స్ వచ్చింది, పెద్ద వెహికల్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మొబైల్ క్లినిక్లని ల్యాబ్స్ అని వస్తున్నాయి. నేను ఓలో బస్సులు తయారు చేస్తున్నారు. అలా అని చెప్పి నాకు దాంట్లో 9-10 సీట్లు ఉన్నాయి కదా అని తోలాలంటే ఎల్ఎంఈస్ మీకు స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది కానీ, అలాగే మీరు ప్రయాణం చేసే దూరాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. వివిధ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలా వివిధ దూర ప్రాంతాలకు మనం వాహనాలని వీటిని తీసుకెళ్తూ ఉంటాం. అలాగే హెవీ లోడ్స్ కానీ లేదా చాలామంది పాసింజర్స్ని కానీ మనం తీసుకుని వెళ్తూ ఉంటాం. కాబట్టి మనకి ఈ అంశాల మీద ట్రైనింగ్ కావాలి. ఆల్రెడీ మీకు స్టీరింగ్ పట్టుకోవడం తెలుసు, ఆల్రెడీ కొన్ని సిగ్నల్స్, హెవీ లైసెన్స్ సిగ్నల్స్, లైట్ లైసెన్స్ సిగ్నల్స్ ఉంటాయా రోడ్డు మీద? ఉండవు కదా. అన్నిటికీ ఒకే రకమైనటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకుంటాం? ఒక డ్రైవర్ ఉండాల్సినటువంటి ముఖ్యమైన 3 లక్షణాలు ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ మనకి ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చక్కగా రాసి పెట్టారు. ఓకే, ఇవన్నీ నేను కాదంటలేదు. ఓకే, డ్రైవర్కి ఉండాల్సిన నా దృష్టిలో డ్రైవర్కి ఉండాల్సిన 3 ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఏంటంటే, 1 ఓర్పు, 2 ఓర్పు, 3 ఓర్పు. మీరు ఎంత ట్రైనింగ్ అన్నా అవ్వండి, స్కిల్స్ అనేది చక్కగా మనకి ఆర్టీసీ వారు చాలా చక్కగా మీ అందరికి ఒకే రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఒకరికొకలాగా ఎవరు అందరికీ ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తారు. కానీ మీరు సక్సెస్ఫుల్గా డ్రైవర్గా నిలబడాలి అంటే మీ యాటిట్యూడే ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ మాకు అంటే ఆర్టీసీలో ఎంత ఇంపార్టెంట్, మేము ఒక ఎమర్జెన్సీ వెళ్ళి అటెండ్ అయ్యి రావాలి. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్లో ఈ డ్రైవర్కి ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. అదే మన సార్ చెప్పినట్టు డిఎం గారు మాదిరి ప్రతాప్ గారు IPSలో ఉన్నప్పుడు
ఆర్టీసీ తర్వాత మాకే వచ్చారు డీసీ. ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ మాకే వచ్చారు సార్. అప్పుడు మా మా ఫైనల్ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 బ్యాచెస్ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇప్పించాం. అప్పుడే నేను నేర్చుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు కాకినాడ నుండి బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. కొద్దిగా ప్రాబ్లం నాన్ ప్రాబ్లం పాయింట్లో మనం చదివితే నేర్చుకున్నాం. మళ్ళీ నేర్చుకున్న తర్వాత 2 years నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాను. మళ్ళీ నేను ట్రైనింగ్ వెళ్ళాలండి. సో నేను మొన్న చూసి అప్లై చేద్దాం అనేసరికి 2 years మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాను. అంటే నేను తీసుకుని 2 years అడిగాను. అదే నేను చాలా టైం వేస్ట్ అయితేనే అనిపించింది అప్పుడు నేర్చుకోవాలి. సో ఇలాగ మన సార్ చేస్తున్నారు, ఎప్పుడు దీంట్లో ముందు నేర్చుకోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అలాగే అలా ఉంటుంది. సో మన ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మన నేర్పడం, అలాగే మనకి రిపేర్ సెక్షన్ తర్వాత కస్టమర్స్ కానీ డీటెయిల్గా మనకి అంటే డ్రైవర్కి డ్రైవింగ్ స్కిల్స్తో పాటు ఆ బండి యొక్క మైనర్ రిపేర్స్ అనేది చేయగలుగుతారు. అప్పుడే నీకు ఒక పూర్తి స్థాయి అవగాహన అనేది వస్తుంది. సో మన ఇన్స్ట్రక్టర్స్ చెప్పినట్టు జాగ్రత్తగా వింటూ మీరందరూ చాలా చక్కగా నేర్చుకుంటారని నేను కూడా ఒక ట్రైనింగ్ అయ్యాను మీతో పాటు. నేను స్పెషల్గా నాకు ఇవ్వాలని. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను మంగళవారం అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భానుగుడి, రేచర్లపేట, దుమ్ములపేట, రాజు గృహకల్ప సముదాయం సహా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను ఆయన సమీక్షించారు. దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ను పరిశీలించిన అదనపు కమిషనర్ చెత్తను తక్షణమే తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అవుట్లెట్ వద్ద పేరుకుపోయే చెత్తను ప్రతి 2 రోజులకు ఒక్కసారి తప్పనిసరిగా తొలగించాలంటూ ఆయన సూచించారు. దుమ్ములపేట ప్రాంతంలో వాటర్ పైప్లైన్ లీకేజీ సమస్యను గుర్తించిన సుధాకర్ వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పారిశుద్ధ్య, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణలో అలసత్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అదనపు కమిషనర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్ వైరస్ చెట్టు పొదల్లో ఉన్న నల్ల పురుగులు కుట్టడం వలన మనుషులకు సోకుతుందని, ఈ వైరస్ ప్రాథమికంగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలిపారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ స్క్రబ్ టైఫస్ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే చాలా మందికి ఏంటంటే ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది అంటే మనకి డెంగ్యూలు ఎలా వస్తే అటువంటి నొప్పులతో పాటు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి మీ శరీరాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి. అంటే దీంట్లో ముఖ్యంగా ఏమవుద్దంటే ఎక్కడైతే ఆ నల్లి కుట్టిందో అక్కడ దాన్ని ఎషర్ అంటారు అనమాట. అంటే ఒక స్కార్ ఉంటుంది, చిన్న కుట్టి దాని చుట్టూ చిన్న మచ్చలా ఉంటుంది. అటువంటిది ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే మనం స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు రొటీన్ టెస్ట్ చేసుకున్నప్పుడు 3 రోజులు జ్వరం తగ్గలేదు, రొటీన్గా మెడిసిన్స్ వాడాము, అయినా సరే మనం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏవైనా చేసుకుంటే అవి ఏం నెగిటివ్ వచ్చాయి, పాజిటివ్ వచ్చాయి, బట్ స్టిల్ మనకు వాటి మెడిసిన్ ఇచ్చిన తగ్గట్లేదు అన్నప్పుడు కూడా అనుమానం వచ్చినప్పుడు స్క్రబ్ టైఫస్ చేసుకోవడం, టెస్ట్ చేసుకుని లేదనిపించుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే స్క్రబ్ టైఫస్ వచ్చినా, డెంగ్యూ వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా ముందు మనం బాగా ఎక్కువ హైడ్రేషన్ అంటారు అనమాట. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. వాటర్, మజ్జిగ, బార్లీ, జ్యూసెస్ ఇటువంటి ఎక్కువ తీసుకుని బాడీని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి. జ్వరానికి పారాసెటమాల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ దో 2-3 రోజులు మనం సొంతంగా మన పారాసెటమాల్ వీటితో వైద్యం చేయించుకున్నా కూడా తగ్గలేని పక్షాన డాక్టర్ని అంటే ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏ రకమైన జ్వరం కనిపెట్టి దానికి వైద్యం చేస్తారు. అయితే స్క్రబ్ టైఫస్ అంటే పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అంటే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీద తీసుకొని రాకూడదు. 3 రోజుల్లో జ్వరం తగ్గకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. మీరు డైరెక్ట్గా మా హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేసి మీ సలహాలు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్లో కూడా నన్ను సంప్రదించండి. మీకు నేను సరైన సలహా ఇవ్వగలనని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వృద్ధుల సంక్షేమానికి సేవాహస్తం అందరూ అందించాలని అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల విముక్తి కాలనీ నందు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ అలయ్ మద్దా వికాస్ అధ్యక్షతన క్లబ్ సభ్యురాలు బాలత్రిపుర సుందరి అల్లుడు సాయి వెంకటప్రసాద్ జన్మదినం సందర్భంగా లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వారికి అవసరమైన నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 106 గవర్నర్ పింకే గోవిందరాజులు, విశిష్ట అతిథిగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి సేవాహస్తం అందరూ అందించాలని, ఇక్కడ ఎంతో మంది సరైన వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని, అలాగే లండన్లో ఉంటున్న వెంకట శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా బ్రెడ్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ అందివ్వడం చాలా ఆనందకరమైన విషయమని, ప్రతి ఒక్కరూ ఇలాగే సేవాభావంతో మెలుగుతూ ఆపదలో ఉన్న వారిని ఆపన్నహస్తం అందించాలని కోరారు. గవర్నర్ మాట్లాడుతూ బాల త్రిపుర సుందరి ప్రసాద్ అల్లుడు సాయి వెంకట ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, డిసిటి కిరణ్ కుమార్, డిసి వను ఉపేంద్రనాథ్, కౌశిక్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా మందులు, డ్రెస్సింగు, నెక్స్ట్ ఫ్రూట్స్ అటువంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి లండన్లో ఆయన కూడా ప్రతి ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకుని బ్లడ్ కూడా డొనేషన్ చేస్తారని తెలిసింది. మరి అటువంటి సేవాభావం కలిసిన వ్యక్తి అయిన మన సుందరి మేడం గారు అల్లుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన బర్త్డే సందర్భంగా చేసినందుకు మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. అల్లుడు లండన్లో ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఇక్కడ పిల్లలకు కేక్ కట్ చేసి ఫ్రూట్స్ అలాగే డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా అందరూ సేవాగుణంతో ఉండాలి, మనకి తోచిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయపడాలి అనే ముఖ్య ఉద్దేశంతో మా యొక్క అలయన్స్ క్లబ్స్ అన్నీ కూడా ముందుకు వెళుతున్నాయి. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా మా గవర్నర్ పింకే గోవిందరాజు, అలాగే త్రిపుర సుందరి వికాస్ అధ్యక్షులు, అలాగే మా కిరణ్ కుమార్, ముఖ్యంగా కిరణ్ కుమార్ ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఎవరినో ఒకరిని మోటివేట్ చేసి తన ద్వారా మా అందరికీ కూడా కొంతమందిని పరిచయం చేసి ముందుకు వెళ్తుంటాడు. అంచేత ముందుగా కిరణ్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కుమారి గారు, జాలి, అలాగే ఝాన్సీ, జానకి, ప్రసాద్, అందరూ ప్రసాద్ ఇస్తున్నారు. సో అందరూ సత్యబాబు గారు అందరూ ఇక్కడికి ఇచ్చేశారు మాకు సహకారంగా. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సాయి వెంకట ప్రసాద్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే తను ఒరిజినల్గానే సేవాభావంతో ఉంటాడు. అలాగే అత్తగారు మామగారు కూడా ఎప్పుడు సేవాభావంలోనే ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. లయన్స్ క్లబ్ స్టార్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐసి కాలనీలో గల పార్కులో లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో దాతలు క్లబ్ ట్రెజరర్ కోపర్తి సాయికృష్ణ, ఆయన భార్య శోభారాణి జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయల చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయగా దాని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఇడుగుల ప్రసాద్ నాయుడు అధ్యక్షత వహించారు. స్టార్స్ క్లబ్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా మెగా సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కొప్పర్తి సాయికృష్ణ, భార్య శోభారాణి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్లే ఎక్విప్మెంట్ను గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు దంపతులు, పాస్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ వడ్డాది మూర్తి నాగిని దంపతులు, తలార రామచంద్రరావు, రీజనల్ చైర్పర్సన్ ప్రభు
బాబుదాసులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా పార్కులో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పాస్టర్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయుడులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్టార్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ నాగేంద్ర గాంధీ, ప్రెసిడెంట్ కొప్పర్తి సాయికృష్ణ, జడ్సీ రామచంద్రన్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, వడ్డాది మూర్తి, వడ్డాది నాగిని, తల్లారి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, బుధరాజు సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, పాలూరు సుబ్బారావు, సూర్యనారాయణ, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ స్టార్స్ వారి అఫీషియల్ విజిట్కి ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా శ్రీపీఠంలో అమ్మవారి దర్శనం చేసుకొని మన ఈ పార్క్ వచ్చి మొక్కలు పాటమే కాకుండా చిన్నపిల్లల ప్లేయింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈరోజు కొత్తవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ మన జిల్లాలో ఉన్న క్లబ్లన్నింటిలోకెల్లా స్టార్స్ కనుక ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ విజిట్ రావడానికి. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంటాయి. అందరికీ అందుబాటులో అందరికీ ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే వీరు మన జిల్లాలో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకొని ఒక బిల్డింగ్ కట్టుకొని దానికి ఒక అందమైన ఆకృతి తీసుకొచ్చి మన పేద ప్రజలందరికీ కూడా పెళ్ళిళ్ళకి వాటికి కూడా హాల్ ఫ్రీగా ఇచ్చి కరెంటు ఖర్చులు కూడా తీసుకోకుండా చేసే సేవ అరుదైన సేవ. మన జిల్లాలో 316Bలో చేసే ఈ సేవ అందరికీ వాళ్ళొక మార్గదర్శకంగా నిలబడడం జరుగుతుంది. ఈ కాకినాడలో ఉండే క్లబ్బుల్లోకెల్లా కాకినాడ స్టార్స్ ఒక విధమైన మంచి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి దోహదపడుతూ వీళ్ళు చేసే కార్యక్రమాలని అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుగా చేయాలని వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా క్లబ్లు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ అఫీషియల్ విజిట్లోనే కాకుండా మామూలు టైంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గారి వాళ్ళ మేనమామ గారి పేరు మీద, బాబ్జీ గారి పేరు మీద పూర్తిగా వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కమ్యూనిటీ హాల్ని దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుని వారి కమ్యూనిటీ హాల్ ఎదుర్కొంటున్న ఈ పార్కుని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శోభారాణి గారి జ్ఞాపకార్థం వారి భర్త వారి కుమార్తె ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన ఈ 2 లక్షల విలువైన ఈ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ని ఇచ్చిన వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ స్టార్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నాయి. వారు ఫెలోషిప్ కూడా పెట్టింది పేరు. ఏ కార్యక్రమం చేసినా అందరూ ఉండాలని కోరుకునే క్లబ్ స్టార్స్ క్లబ్. గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం, ఈ ఎక్విప్మెంట్లో ఇనాగ్రేషన్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు స్టార్ క్లబ్ వారికి, ప్రెసిడెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గారు కూడా వినూత్నంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా కార్యవర్గాన్ని అందరికీ కూడా అభినందిస్తూ లాస్ట్ ఇయర్ మన అవార్డు ఫంక్షన్లో కూడా వీరికి చాలా అవార్డులు రావడం జరిగింది. నమశివాయ గారికి కానీ, బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు కానీ ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకుంటూ అందరికీ సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ సాయి కృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా స్నేహపాత్రుడు. ఏదైనా మంచి చేయాలి, సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచనతో ఉన్నవాడు. ఏదో అనుకోకుండా అలా చెప్తే వెంటనే స్పందించి దగ్గర 2 లక్షలు 3 లక్షల వాల్యూ గల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చేయటం వల్ల అసలు మీ కాలనీకి అన్నం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంత అన్నం వచ్చింది. ఈ ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలు ఇప్పుడు కాలేజీ స్టడీస్తో ఎక్కడ గ్రౌండ్ లేకుండా బాధపడుతున్న రోజుల్లో మీకు ఇంత ప్లే గ్రౌండ్ రావడం కూడా చాలా అదృష్టం. మీరు అప్పుడు ఆ కాలనీ నిర్మించేటప్పుడు ఇంత వాల్యుబుల్ సైడ్ ఖాళీగా వదిలేశారంటే చాలా ముందు ప్రణాళికతో ఉంచిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని గ్రౌండ్కి పంపి వచ్చినంటే చదివేయండి అని ఇబ్బంది పెట్టుకునే పిల్లల్ని కనీసం ఒక అరగంట సేపు గ్రౌండ్లో ఆడుకొస్తే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా చాలా చాలా ఆనందంగా ఉంటారు. భవిష్యత్తులో ఫ్యూచర్లో భారతదేశానికి మంచి విద్యార్థులు, పౌరులుగా, విద్యార్థులే కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనుషులు అందరూ పుడతాం. 142 కోట్ల మంది ఉన్నారు. 142 కోట్ల మంది సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం. వాళ్ళు కొంతమందే ఉంటారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అటువంటి దేశభక్తి, దేశం అంటే గౌరవం, దేశం నాకేమి ఇచ్చిందంటే నేను దేశానికి ఏమి చేసావు అన్న కాన్సెప్ట్తో మీరు పిల్లల్ని పెంచాలన్నమాట. ముఖ్యంగా ఇంక అందరూ చెప్పేస్తా
శాడ్ అని ఒక చెప్పారు ఒక ఆయన, ఒక ప్రొఫెసర్ గారు. శాడ్ అంటే స్మోకింగ్ దూరంగా ఉండాలి. డి ఫర్ ఆల్కహాల్, ఏ ఫర్ ఆల్కహాల్, డి ఫర్ డ్రగ్స్. ముఖ్యంగా యువత ఈ మూడట్లకే బలైపోతున్నారు. తర్వాత ఇంటర్నెట్. ఈ 4 కాన్సెప్ట్ని పిల్లల్ని ఎంత దూరంగా తల్లిదండ్రులు ఉంచగలిగితే పిల్లల భవిష్యత్తులో చాలా ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కోరుకుంటున్నాను. EPS 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగే సదస్సు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి కాకినాడ నుండి పెద్ద ఎత్తున పెన్షనర్లు తరలి వెళ్లారు. ఢిల్లీలో డిసెంబర్ 1వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పెన్షనర్ల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్రం నుండి 100 మంది పెన్షనర్లు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ EPF పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటకు బయలుదేరి వెళ్లినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ రావు, కర్రి బాబురావు, USN రెడ్డి, SK హుస్సేన్, పి శ్రీనివాసరావు, జార్డ్ బర్నబస్, పున్నారావు, BV రావు మొదలైన వారున్నారు. కనీస డిమాండ్ పరిష్కారం చేయట్లేదు. కనీస డిమాండ్గా కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకినాడ జిల్లా నుండి సుమారు 15 మంది, ఆల్ ఆంధ్ర నుండి 100 మంది ఈ చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే EPS పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయాలా, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు కల్పించాలా, అలాగే EPS పెన్షనర్లకి వారి కుటుంబ సభ్యులకి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. అట్లాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు PL రాజు డిమాండ్ చేశారు. నేను ఈ ఉద్దేశాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే APSRTC కాకినాడ డిపోలో రిజర్వేషన్ కౌంటర్లో, విశాఖపట్నం కౌంటర్లో అవినీతి జరిగిందని నేను 3వ తారీఖు 11వ నెల 2025న నేను కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికీ కూడా ఆన్లైన్లో నమోదు చేయకపోవడం అనేది బాధాకర విషయం. అందుకే ఈ దినోత్సవం రోజున నా యొక్క నిరసన ఎలా తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి జరుగుతుంది అని తెలిస్తే అందరికీ తెలుసు కాబట్టి ఈ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా జరిగించి ప్రజల్ని అవినీతికి దోపిడీదారులకి గురవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. PL రాజు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి, కాకినాడ. పేద కుటుంబాలకు చెందిన మహిళలు తమ జీవితాలను తామే ఆర్థికంగా పటిష్టవంతం చేసుకోవడానికి లయన్స్ క్లబ్ స్టార్స్ మహిళలకు కుట్టు మిషన్ అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు అన్నారు. రామణిపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు రూపా దంపతుల అధికారిక పర్యటనలో భాగంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన మహిళలు తమ జీవితాలను తామే ఆర్థికంగా పటిష్టవంతం చేసుకోవడానికి గాను లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ కుట్టు మిషన్లను అందజేస్తుందని అన్నారు. చేయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నిరంతరం వినూత్న కార్యక్రమాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభినందనీయమని కోటేశ్వరరావు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు ఇండుగుల ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ మాజీ గవర్నర్ EVV ఈశ్వర్ కుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రాంతీయ చైర్మన్ ప్రభుదాస్, జోన్ చైర్మన్ మిరియాల రామచంద్రన్, తలారి రామచంద్రరావు, క్లబ్ కార్యదర్శి నాగేంద్ర గాంధీ, మూర్తి, నాగిని తదితరులు పాల్గొన్నారు. మంచి ఎక్విప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మంచి సర్వీస్ యాక్టివిటీ చేస్తూ దానిలో భాగంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వారు చేసిన గ్లోబల్ కాల్స్లో లయన్స్ ఇంటర్నేషనల్లో ఉన్న గ్లోబల్ కాల్స్ అన్నీ కూడా 8 రకాలు చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ వారు కాకినాడలోనే కాకుండా 316Bలో అన్ని క్లబ్లు కూడా ఆదర్శంగా నిలబడుతూ వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మనం ఉండే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తే 1 ఇయర్ పూర్తి చేయడం జరిగింది. మరి వీరు చేసే కార్యక్రమాల్లో భాగంగానే ఎంతోమందికి పేదలకి మ్యారేజ్కి వాటికి చిన్న ఫంక్షన్ కూడా ఉపయోగపడుతూ ఈ ఫంక్షన్లను ఫ్రీగా ఇస్తూ దానికి జరిగే అయ్యే ఖర్చు కూడా కరెంట్ ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళే భరిస్తూ వీళ్ళు చేసే సర్వీస్ని ప్రత్యేకంగా మన జిల్లా తరపున గవర్నర్గా నేను అభినందిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వీటిని మార్గదర్శకంగా తీసుకొని మిగిలిన క్లబ్లు కూడా వీరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి సర్వీస్ యాక్టివేట్ చేసే
వీరు క్లబ్కి బ్యాక్ బోన్ అయిన మూర్తి గారికి, వడ్డాది నాగిని గారికి, అందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో చక్కటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి మంచి డొనేషన్ ఇస్తూ పేదలందరికీ ఈ రోజు కూడా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసే ఇలా సర్వీస్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరి ఇలాంటి సర్వీస్ చేసే కార్యక్రమాలని అందరినీ మన స్టార్స్ క్లబ్ మెంబర్లందరినీ అభినందిస్తూ వీరికి ఈ కార్యక్రమంలో నన్ను గవర్నర్స్ అఫీషియల్ పిలిచి నన్ను సత్కరిస్తున్నందుకు కానీ వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గతించిన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణిపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కసిరెడ్డి అచ్యుతరామయ్య వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతించిన పెద్దలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మన వంశకారకులైన పెద్దలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమం చేయడం వలన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, దోలపూడి తేజ, అడబాల సత్యనారాయణ, రాజా తదితరులు పాల్గొన్నారు. నిత్య కార్యక్రమంలో భాగంగా కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు వర్ధంతిని జరుపుకుంటున్నాం. వారి జ్ఞాపకార్థం నూతన వస్త్రాలు బహూకరించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమంలో ఎన్నో చేసుకుంటున్నాం. ఆ కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు ఒక ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం ఇంకా ఆ యొక్క వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఆ బంధువర్గము, ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, వారికి ఇటువంటి మంచి అవకాశం దొరికింది, ఇటువంటి మంచి సేవ చేయాలనే సంకల్పం కలిగింది. కాబట్టి ఇలాంటి సేవలు ఇంకా చేస్తూ వాళ్ళు వంశాభివృద్ధి చేయాలని చెప్పిన అందరూ కూడా మనం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. సేవా కార్యక్రమంలో భాగంగా కసిరెడ్డి అచ్యుతరామయ్య గారు వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈవేళ మన అడబాల ట్రస్ట్ వారు రోజువారీ నిర్వహించేటటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వృద్ధులైనటువంటి పేద వర్గాలకు చెందినటువంటి మహిళలకి వాళ్ళకి నూతన వస్త్రాలు, అదేవిధంగా దుప్పట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతగా చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమంలో అచ్యుతరామయ్య గారు చేసేటటువంటి కృషి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన పేరుని నిర్వహించేటువంటి కార్యక్రమం చాలా అమోఘమైనటువంటిది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అడబాల ట్రస్ట్ వారిని అభినందించూ ఇలాంటి నిరంతరం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ కుటుంబానికి అదే కసిరెడ్డి అచ్యుతరామయ్య గారి యొక్క కుటుంబం ఉన్నతమైనటువంటి క్రమంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడానికి ఎక్కువ దోహదం చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన యువకులు భారీగా ఫౌండేషన్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన యువకులు భారీగా చేరారు. వీరికి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ సాదర స్వాగతం పలికారు. ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శికి ఎన్నికైన కోడి సీతారామయ్య మిత్ర బృందం బాధ్యతలు స్వీకరించి మండపాక సుబ్బును సన్మానించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1301వ రోజు కోడి సత్యనారాయణ సారథ్యంలో పేదలకు భోజన వితరణ జరిగింది. సుబ్బు మాట్లాడుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి యువత ప్రేరణ పొందడం సంతోషదాయకమని అన్నారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా నిరంతరం పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి స్వాములకు నిరంతరం కాకినాడ రూరల్లో భోజనం అందిస్తున్నామని, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఉంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, కాలాడి వెంకటేష్, కోడి శ్రీనివాసు, మేడిశెట్టి త్రిమూర్తులు, మాచవరపు సత్యనారాయణ, కోడి సూర్యనారాయణ, పంపన రమేష్, గోవిందు, పాలిక శివ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సోదరుడు కోడి సీతారామయ్య గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు రాష్ట్రంలోనే సనాతన ధర్మం కాపాడంలో ఎన్నో కార్యక్రమాలతో పాటు మరి స్వాములకు గత 12 రోజుల నుంచి రూరల్లో ప్రతి స్వామివారికి భోజనాలు అందిస్తున్న తీరు అమోఘం. మరి ప్రతి ఒక్కరూ స్వామి మనసుతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మరి ఆయనకి మేము తోడుగా ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కోడి సీతారామయ్య
వారి మిత్ర బృందానికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, మరి రూరల్ పిల్లి సత్యబాబు గారి ఆశీస్సులతో మరి ఈరోజు భోజన వసతి కల్పించిన కోడి సీతారామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కారణం చేత ఈరోజు మా వంతు సాయంగా పేదలకు మేము ముందుంటామని చెప్పొచ్చాం. అదేవిధంగా ముందు కూడా ఫౌండేషన్ తరఫున మేము కూడా సేవలు అందిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా శబరిమల జ్యోతికి వెళ్ళే స్వాములందరూ కూడా మేము గత సంవత్సరం కూడా స్వాములకి 42 రోజులు భిక్ష పెట్టాం ఏకదాటిగా జనవరి 7 వరకు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరంలో కూడా నవంబర్ 27 నుంచి జనవరి 7 దాకా కూడా స్వాములకి మా కాకినాడ రోడ్లో రమణపేట ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ వెనక మా స్వగృహంలో స్వాములకి ఈ రోజుతో 12 రోజులు పూర్తవుతుంది స్వామి భిక్షాన్న కార్యక్రమం. భిక్షాన్న కార్యక్రమం చేసిన ప్రతి స్వాములకు కూడా భక్తులకి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్న స్వాములకి, భక్తులకి, గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఒకరోజు మా ఫౌండేషన్ తరఫున కూడా స్వాములకి అక్కడ చేద్దామన్నారు అన్నయ్య గారు, చాలా సంతోషం స్వామి. అలాగే ఈ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేపీఐ లక్ష్యానికి అనుగుణంగా అప్డేట్ చేయాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. జేఎన్టీయూలో సైడ్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు. వివరాలను వెల్లడించిన వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులకు ట్రాఫిక్ 1 సిఐ రమేష్ పిలుపు. సీఎం సహాయ నిధితో నిరుపేదలకు చంద్రబాబు నాయుడు ఆర్థిక భరోసా. చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.